సకల యుగంలో రాజువైన మా దేవ, మహిమగల మా తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. భూమిని ఆకాశంను అందులో ఉన్న సమస్తమును మాటతో కలిగించి మీ పిల్లమైన మేము ఈ ఆరిన నేల మీద సుఖంగా జీవించడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి మానక తండ్రి మమ్మల్ని అందరినీ పోషిస్తూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగిస్తూ ఉదయకాల దినమున మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు నాయన మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మీ పాదసన్నిధికి చేర్చుటకు మా జహోపలంతో తండ్రి మిమ్మల్ని గానం చేయటకు, మిమ్మల్ని స్తుతించుటకు, పరలోక సంబంధమైన వర్తమానాన్ని మేము ఇంటకు ధ్యానించుకుంటకు, వాటి ద్వారా మాలో ఉన్న లోపాలు సరిచేసుకుంటకు, బైబిల్లోని భక్తుల జీవితాలను మా ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకొని మేము కూడా ధైర్యంగా బ్రతుకుతూ సమాధానంగా మీ ఎడల తండ్రి నమ్మకమైన వారిగా బ్రతుకుట కృపను అనుగ్రహించిన తండ్రి. అందుని బట్టి కూడా స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి అల్పుడు నేను మరొకసారి మీ పిల్లలతో మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మీ బిడ్డలు కూడా నడిపించిన తండ్రి. విని ప్రకటించిన అయినా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా శరీరంలో ఉన్నంతకాలం మీ నామాన్ని మహిమకరంగా బ్రతుట కృపను అనుగ్రహించిన తండ్రి. ఆయన ఎంతో భయంకరమైన ఎండల నుంచి తండ్రి మీ బిడ్డలను కనికరించారు నాయన. వాతావరణాన్ని చల్లబరిచారు, అందుని బట్టి స్తోత్రం తండ్రి. నాయన మీ బిడ్డలకు ఎంతో మంది తండ్రి నీళ్లు లేక తండ్రి బోరుల్లో వాటర్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి వర్షాన్ని పంపించి మీ బిడ్డలందరూ కూడా సరిపడా నీళ్లు అనుగ్రహించావు, అందుని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. మీరేమో ఆశ్రయ దుర్గమునైనా మీరు మా పట్ల చూపుతున్న కృపకు కూడా స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని దృష్టించకపోతే తండ్రి ఈ లోకంలో మేము ఎప్పుడు ఈ లోకాల నుంచి వెళ్ళిపోయేవారు తండ్రి. మీ మీద ఆధారపడి బ్రతుకుతున్నవారు బ్రతకని వారికి అందరికీ కూడా తండ్రి మేలు చేయవారై ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన యొక్క కార్యక్రమం అంతా మీ నామాన్ని మహిమకరంగా మాత్రం రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అనే దేవునికి, ప్రభుని క్రీస్తు వారి పేరట నా యొక్క స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మనము ఈ వారంలో మరొకసారి కూడా సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు హింస పొందుతారనే పాఠాన్ని విన్నామండి. ఈరోజు అదే విషయాన్ని కొనసాగింపుగా పార్ట్ 3 విందాం, 3వ భాగాన్ని కూడా విందామండి. లాస్ట్ టైం మనం చూసినప్పుడు తిమోతి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 12వ వచనం వరకు చదువుకున్నాం. దైవజనుడైన పౌలు గారు తిమోతి గారికి నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయలో, ఇకోనిలో, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలోంచి ప్రభు నన్ను తప్పించను. ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు తిమోతి గారికి జ్ఞాపకం చేస్తూ, అయినా ఇన్ని శ్రమలను నేను ఆ పట్టణాల్లో పడినప్పుడు నువ్వు చూసావు, వాటిని చూసి కూడా నన్ను వెంబడించావు. అయితే ఎన్ని శ్రమలు నాకు వచ్చినా కూడా వాటన్నిటిలో నుంచి ప్రభువే నన్ను బయటికి తీసుకొచ్చాడు. సో నీకు కూడా శ్రమలు వస్తాయి, కానీ నిన్ను కూడా ప్రభు బలపరుస్తాడు, ఆ శ్రమల్లోంచి బయటికి తీసుకొస్తాడు. కానీ చనిపోయేంత వరకు శ్రమలైతే ఉంటాయి. కారణం ఏంటంటే మనము వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి, అపోస్తుల బోధన ప్రకటిస్తున్నందుకే పౌలు గారికి వచ్చిన ఈ శ్రమలన్నీ. మనం ఆలోచిస్తే క్రైస్తవుడు అయిన తర్వాత పౌలు గారు క్రీస్తును ధరించుకున్న తర్వాత ఆయన ఎక్కడో కూడా ఏ తప్పు చేసినట్టుగా కూడా కనపడదు మనకి.
మరి శ్రమలకి హింసలకు కారణాలేంటి? వీటన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే రక్షణ సువార్తను ప్రకటిస్తున్నందుకు. లోకములో దేవుని ప్రజలకు దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నందుకు. ఇంతకు మించి వేరే కారణం ఏది కనపడదు మనకి. పౌలు గారు శిక్షించబడటానికి, హింసించబడటానికి. పోనీ ఆయన ఏమైనా వాక్యం కూడా విరుద్ధంగా దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా బోధించిన వాడు కూడా కాదు. తన యొక్క జ్ఞానాతిశయంతో వాక్యాన్ని బోధించిన వాడు కాదు. వాక్చాతుర్యంతో కూడా వాక్యాన్ని బోధించిన వాడు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో దేవుని ప్రజలకు, అలాంటి వారు ఎవరు కూడా వాక్చాతుర్యంతో, అంటే ప్రజలను తన యొక్క మాటలతో, మాటల గారడీలతో ఆకట్టుకొని తన మాటలు వినే విధంగా ఏ ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించకూడదు. అది శాపం, పాపం కూడా. భక్తులే, పౌలు గారు లాంటి మహాభక్తులే వాక్చాతుర్యంతో జ్ఞానాతిశయంతో దేవుని యొక్క మర్మములు మీకు ప్రకటించలేదు అంటున్నాడు. అట్టని పౌలు గారికి వాక్చాతుర్యం లేదా, జ్ఞాని కాదా అంటే అవన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ వాక్యం దగ్గర, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అవేవి కూడా మనం వినియోగించకుండా పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ మాత్రమే తన ప్రజలకు వాక్యాన్ని బోధించాలి. అప్పుడే వారి హృదయాల్లో ఆ మాటలు నాటబడతాయి. అందుకనే దైవజనుడు ఈ మాటలు బోధిస్తున్నప్పుడు ఇంత జాగ్రత్త తీసుకున్నాను, ఆ విషయం మీకు కూడా తెలుసు అంటున్నాడు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మం మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. కానీ సమాజంలో మనం చూస్తున్నప్పుడు మనకి ఎంత టాలెంట్ కనిపిస్తుందో మనకు తెలుసు. వారికి ఏదైతే తెలుసో, ఏదైతే వారు ధరించుకొని ఉన్నారు జ్ఞానం కానీ, అవన్నీ కూడా తన ప్రజల ముందు వారు వల్లించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, నేను ఎంతో గొప్పవాడును. సరే, దైవ సేవకులకి ఎవరికి కూడా అలాంటి అతిశయం ఉండకూడదు. ఆయన మాటలు ప్రకటించటమే, ఆయన మాటలు వినటమే మహా గొప్ప భాగ్యం అనుకొని ఆ మాటలను పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే బోధించాలి. అప్పుడే దేవుని యొక్క సంకల్పం కానీ, దేవుడు అనాదిలోనే మర్మముగా ఉంచిన ఏదైతే తన పిల్లలకు కావాలని మహిమ గల స్వాతంత్ర్యం, అది అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు దాంట్లో ప్రవేశించగలుగుతారు. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యను నెరుగకుందని నిశ్చయించుకుంటుంది. మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప లోకంలో ఏది ప్రకటించబడకూడదు. కానీ లోకంలో ఏమేమి ప్రకటించబడుతుంటే మనకు తెలుసు. అసలు మనకు విశ్వాసం కలగాలంటేనే క్రీస్తుని గురించిన మాట వినటం వల్లే మనకు విశ్వాసం కలుగుతుంది. అలా కాకుండా లోకంలో ఏదో సాక్ష్యాన్ని వినో, ఏదో అద్భుతాన్ని చూసో ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ఆ విశ్వాసం నిలబడదు. కారణం ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో అలాంటి అద్భుతమైన కార్యక్రమం జరగలేదనుకోండి, నీ విశ్వాసం సన్నగిల్లి మరలాను లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా కేవలం క్రీస్తును మాత్రమే విని, ఆయన యొక్క బలియాగం, దేవుని యొక్క ప్రేమ విని నువ్వు విశ్వాసమైతే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇలా అపోస్తుల వలె ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉంటాం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఏ సేవకులన్నా సంఘం దగ్గర భయముతో వణుకుతూ ఉంటారండి. వారి మీద పెత్తనం చేస్తూ, వారిని బెదిరిస్తూ, భయముతోటి వీళ్ళేదో పెద్ద పైనుంచి ఊడిపడినట్లుగా విశ్వాసులను భయభ్రాంతులు గురి చేస్తూ వారి మీద పడి బ్రతికేస్తూ ఉంటారు. అది విశ్వాసులుగా వీరికైతే మేలే జరుగుతుంది, కానీ సేవకులకు మాత్రం చాలా ప్రమాదం. సేవకులైన విశ్వాసులైన అందరూ పాపులేనండి.
వారు దేవుని పిల్లలు. ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి గ్యారెంటీ కూడా లేదు పరలోకంలో సీట్ అనేది. పోయిన తర్వాత తెలుస్తుంది ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరు అని. ఇక్కడ మనం జ్ఞానాతిశయంతో వాక్యాచారంతో ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన మాటల ద్వారా వారందరూ కూడా తన యొద్ద ఉండాలని ప్రతి సంఘంలో సేవకులు కోరుకుంటారు. మంచిదే, అలా ఉండాలని కోరుకోవటం మంచిదే, కానీ వారిని భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఎందుకంటే ఆ భయం వల్ల వచ్చే విశ్వాసము ఎక్కువ కాలం ఉండదండి. భయం వల్ల వచ్చే విశ్వాసం ఎక్కువ కాలం ఉండదు. పశ్చాత్తాపం వల్ల వచ్చే విశ్వాసమై ఉండాలి. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నన్ను విమోచించడానికి నా ప్రభు పడిన శ్రమలేంటి, సువార్తను ప్రకటిస్తున్నందుకు, అపోస్తుల బోధన బోధిస్తున్నందుకు, అపోస్తులకు వచ్చిన ఈ శ్రమలు, హింసలు, ఈ ఉపద్రవాలన్నీ ఏంటి అని ఎరిగిన వారు విశ్వాసముల నుంచి పడిపోకుండా ఉంటారండి. అలా విశ్వాసులైన వారు పడిపోకుండా ఉండటం కోసమే వాక్యాన్ని బోధిస్తున్న వారు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక ఉండాలని చెప్తున్నాడు. అందుకని ఒకవేళ ఏ మనిషిని మనం ఆధారం చేసుకొని ఉన్నామనుకున్న విశ్వాస విషయంలో వారు తప్పిపోయే ప్రమాదం ఉంది, వారు మరలా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన విశ్వాసం ఎప్పుడు కూడా మనుషుల జ్ఞానమును, మనుషుల యొక్క విశ్వాసం ఆధారం చేసుకోనకుండా ఉండాలి. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించకూడదండి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు. మనందరికీ తెలుసు, మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక టాబ్లెట్లు, ఇంజక్షన్లో వాడుతూ ఉంటాం మందులు. ఏ మెడిసిన్ కూడా మనకి ఇష్టంగా తినం, అది తీయంగా ఏమి ఉండదు, మన నోటికి అంత రుచిగా ఉండదు, మన ముక్కు కూడా అంత మంచి స్మెల్ ఏమి రాదు. అయినా సరే అది మందు కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా వాడి తీరుతాం. శరీర సంబంధమైన అనారోగ్యాలకి, బలహీనతలకి ఇలాంటి మందులు మనం వాడుతున్నప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, టేస్ట్ ఉన్నా టేస్ట్ లేకపోయినా, మరి దేవుని యొక్క వాక్యం మనం ఎందుకు వింటున్నాం? మన పాపాలను తీసివేయటం కోసం, మన పరిశుద్ధులుగా బ్రతుకుటం. మరి ఆ మాట అది మందు. ఆ మందు మనకు వినబడుతున్నప్పుడు, మన హృదయాలు తాగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు బాధ కలుగుతుంది. బాధ కలుగుతుంది కాబట్టి ఆ మాటలు మనం పక్కన పడేయకూడదు. ఆ మాటలోని శక్తిని ఆశ్రయించిన వారమై ఉండాలి. ఆ మాటలను బోధిస్తున్నప్పుడు ఎవరు కూడా తీయని మాటలను వినియోగించకుండా ఉండాలి. తీయని మాటలు వినియోగిస్తూ అనుకూల బోధలు చేస్తున్న వారికి ఎవరికి కూడా హింసలు కలగవు. లోకంతో రాజీ పడి బ్రతికే వాళ్ళకి హింసలు కలగవు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి హింసలు కలగవు. అలాంటి వారందరూ కూడా వేషధారులు, పైకి భక్తి కలిగిన వారు. ఒకవేళ అలాంటి జీవితాలు మనలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. 6వ వచనంలో పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానము బోధించుతున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమన్నట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండును, జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులు ఎవరికైనా తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపకు ప్రభును సిలువ వేయకపోయి ఉందరు. ఏమండి, ఈ యొక్క మర్మాన్ని దేవుడు ఎందుకు దాచిపెట్టాడు? అది ఏంటి అంటే అది మన మహిమ నిమిత్తం. మనకు తెలుసు కదా, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియని విషయాలు సంఘములో ఉన్న, క్రీస్తు సంఘములో ఉన్న దేవుని పిల్లలకు, బైబిల్ కలిగిన వారికి మాత్రమే తెలుసండి. అందుకే వాక్యం వినబడుతున్నప్పుడు పరలోకం నుంచి దేవదూతలు తొంగి చూస్తూ ఉంటారంట. దేవుని బిడ్డలు ఏదో మాట్లాడుతుంది, ఈ విషయం మాకు తెలియదే అని. కానీ ఆ విషయాలు మనం వినటానికి, ప్రకటించడానికి కూడా పెద్దగా ఇష్టం చూపించాం. దేవుని మాటలే కదా, ఎప్పుడు వినే మాటలే కదా అని ఆ నిర్లక్ష్య స్వభావం మనలో వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మనం దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలన్నీ మనం వింటున్నప్పుడు ఇక్కడ పౌలు గారు చేస్తున్న తప్పు ఏమైనా కనిపిస్తుందండి? ఆయన శిక్షించబడటానికి, ఆయన హింసించబడటానికి, ఆయనకి శ్రమలు రావటానికి ఏమైనా
కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయంటే ఒకే ఒక్క కారణం, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకటిస్తున్నందుకు, అపోస్తుల బోధన లోకంలో ప్రకటిస్తున్నందుకు, దేవుని యొక్క ప్రేమను, ప్రభు యొక్క బలియాగాన్ని లోకంలో చాటిస్తున్నందుకే ఆయనకు వస్తున్న ఈ శ్రమలన్నీ కూడా. అలాంటి వారికి ఖచ్చితంగా హింస, కరువు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా రెండో పత్రికలో కూడా పౌలు గారికి వచ్చిన శ్రమలు, రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము నుంచి, వారు క్రీస్తు పరిచారకురా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయముల చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్నజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటుంది. ప్రయాసంతోను, కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవియును గాక సంఘములన్నింటినీ గూర్చి చింత కలదు. ఈ భారం దినదినము నాకు కలుగుతున్నది. ఎవరైతే సంఘము కోసం, దేవుని ప్రజల కోసం, క్రీస్తు ప్రభు యొక్క బలియాగం కోసం ప్రయాసపడుతుంటారు, వారికి ఈ శ్రమలన్నీ వస్తూనే ఉంటాయండి. ఇన్ని శ్రమలు రావటానికి కారణం ఏంటి అని పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకే ఒక్క కారణం, అపోస్తుల బోధన ప్రకటిస్తున్నందుకు, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకటిస్తున్నందుకు. కానీ సమాజంలో మనం చూస్తే సేవకులు అయిపోయారంటే వారి జీవితం చాలా హ్యాపీగా కనిపిస్తుంది. అట్లని మనం అందరినీ నిందించాల్సిన అవసరం లేదు, కానీ నిస్వార్థంగా సేవ చేస్తున్న దేవుని సేవకులు చాలా మంది మనకు కనపడతారు. వారికున్న స్థితిగతులు ఏది పట్టించుకోకుండా సమయం ముందు అసమయం ముందు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. తరచు నిద్ర లేని పరిస్థితి, ఎప్పుడు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అయినా సరే వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేరండి. అలాంటి వారు మనకి పల్లెల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎవరైతే సంఘము పట్ల బాధ్యత కలిగి భారం కలిగి ఉంటారో వారికి శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ శ్రమలన్నిటికీ కారణం వారేదో తప్పు చేశారని కాదు, వారేదో ప్రమాదంలో ఉన్నారని కాదు, కానీ వీటన్నిటికీ కారణం ఒకే ఒకటి ఉన్నది. నువ్వు మహిమలో అడుగు పెట్టాలంటే నీకు ఈ తర్ఫీదు అవసరం. ఈ శ్రమలకి యొక్క హింసలకి కారణం ఏంటంటే ఆ మహిమ లోకంలో నువ్వు అడుగు పెట్టాలంటే, నీకు మహిమ, మెప్పు, ఘనత కలగాలంటే నీకు ఈ శ్రమ అవసరం. నీకు శ్రమ రాకపోతే విధేయత అనేది రాదు. మనం హెబ్రీ పత్రిక 5:8 చూసాం. ప్రభువారి విషయంలో కూడా ఆయన కుమారుడు తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనకి ఎప్పుడైతే విధేయత లేదో మనకి శ్రమ లేదని అర్థం. ఎప్పుడైతే మనకి శ్రమలు ప్రారంభమవుతాయో ఆటోమేటిక్గా తెలియకుండా విధేయత అనేది వస్తుంది మనకి. విధేయత అంటే దేవుని పట్ల అండి. లోకంలో అందరి పట్ల మనకి విధేయత ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం ఉంటుంది, అధికారుల పట్ల గౌరవం ఉంటుంది, ప్రభుత్వాల పట్ల గౌరవంగా ఉంటాం, మర్యాదగా ఉంటాం. ఎవరైనా అధికారి మన దగ్గరకు వస్తే మర్యాదగా ఉంటాం, కానీ దేవుని దగ్గర మాత్రం మనకి విధేయత ఉండదు. అది ప్రియ దేవుని సంగమా, పౌలు గారికి ఇన్ని శ్రమలు రావడానికి కారణం, ఎన్ని శ్రమలు చూసాం మనం. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే అవన్నీ కూడా ముందుగా మన ప్రభువారు పడ్డాడండి. ఇవన్నీ కూడా ముందుగా మన ప్రభువారు పడ్డారు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎవరినైతే ఆయన ఆహ్వానించుకున్నాడో, ఎవరినైతే లోకం నుంచి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడో వారందరికీ కూడా ఈ శ్రమలు వస్తాయని చెప్తున్నాడు. చూద్దాం యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో,
ఆయన భూలోకం నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమైనప్పుడు ఆయన చేస్తున్న చివరి ప్రార్థనకు ముందుగా శిష్యులకు చెబుతున్న మాటలను 16వ అధ్యాయము యోహాను సువార్త 33వ వచనములో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సాక్షాత్తు మన ప్రభువారే చెబుతున్న మాట ఏంటంటే, శిష్యులకి లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకంటే ఏ లోకంలో మీకు శ్రమ కలుగుతుందో ముందుగా నేను ఆ లోకాన్ని జయించాను. ఆ లోకం నన్ను కూడా శ్రమ పెట్టింది, హింసించింది, ఎన్నో అవమానాలు చేసింది. అయినా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను లోకాన్ని జయించాను. ప్రకటన గ్రంథం 3:21లో మనం చదువుకున్న మాట, నేను జయించున్నాను, జయించిన వాడికి సింహాసనాన్ని ఇస్తానన్నప్పుడు ఇంతకీ ప్రభువు ఏం జయించాడు? ఇదిగో లోకాన్ని జయించాడంట. లోకాన్ని జయించాడు, తన శరీరాన్ని జయించాడు, అపవాదిని, 3 విషయాలను జయించాడు కాబట్టి ఆయన ఆ సింహాసనం మీద కూర్చోగలిగాడు. అలా లోకాన్ని, శరీరాన్ని, మన శరీరాన్ని, అపవాదిని, ఈ మూడింటిని కూడా మనం జయించినప్పుడే మనం కూడా ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతాం. ఇవన్నీ నేను ఎలా చేయగలిగానంటే, ఇదిగో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. మీకు కూడా శ్రమ వస్తుంది, మీకు కూడా శ్రమ వస్తుంది, కానీ మీతో పాటు కూడా దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 15వ అధ్యాయము యోహాను సువార్తలోని 15వ అధ్యాయంలో శ్రమ ఎందుకు కలుగుతుందో కూడా చెప్తున్నాడు చూడండి. మీకు లోకంలో శ్రమ కలుగుతున్నానని చెప్తున్నాడు కదా, ఎందుకు శ్రమ కలుగుతున్న విషయాన్ని కూడా ప్రభువారు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుతున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసేసి మీరు నన్ను ఏర్పరచుకొని లేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని, మీరు ఒకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అదేంటండి, క్రైస్తవుడు అయినప్పటి నుంచే నాకు ఈ కష్టాలు మొదలైనవి అంటారు. నిజమే, పాపం వస్తాయి. ఆ కష్టాలకు భయపడి కూడా మరలా తిరిగి వెళ్ళిపోయిన వారు మనకి చాలా మంది కనిపిస్తారు. కానీ మనం మనుషుల వైపు చూడకుండా ఎప్పుడైతే ప్రభు వైపే చూస్తూ మనం విశ్వాసులం అవుతామో, క్రీస్తుని గురించిన మాట విన్న తర్వాత మనం విశ్వాసులం అవుతామో, మన విశ్వాసం నుంచి పడిపోయే ప్రమాదం ఉండదు. కారణం ఏంటంటే, ముందుగా నా ప్రభువుకి ఈ లోకంలో శ్రమలు వచ్చాయి, ఈ లోకం నా ప్రభువును ద్వేషించింది కాబట్టి నాకు కూడా శ్రమలు వస్తే నన్ను కూడా ద్వేషిస్తారనే విశ్వాసం కలిగి ఉంటాం మనం. ఇక్కడ అపోస్తులకి ప్రభువారు అదే చెప్తున్నాడు, మీరు లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతను లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించురు. నా మాట గైకొని ఎడల మీరు కూడా మీ మాటను కూడా గైకొంటారు. ఆయన లోకంలోంచి ప్రత్యేకంగా ఎందుకు ఏర్పరచుకున్నారు? ఒకవేళ మీరు లోక సంబంధులైతే మీకు శ్రమ, హింసలు రావు. అపోస్తులకి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి లోక సంబంధులుగా లోకంతో రాజీ పడి బ్రతుకుతూ ఉంటే వారికి శ్రమలు రావు. కానీ మీరు లోక సంబంధులు కాకుండా బ్రతికితే ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. ఒకవేళ మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహిస్తుంది, లోకము తన వారితో స్నేహం చేస్తుంది కాబట్టి మీకు శ్రమలు అనేది రావు, హింసలు అనేవి మీకు కలగవు. కానీ మీరు లోక సంబంధులు కారు, మీరు లోకం నుంచి ప్రత్యేకించబడినవారు కాబట్టి ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. అలా మీకు శ్రమలు వచ్చినప్పుడు మీకు ఏదో పెద్ద వింత జరిగిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగా లోకము నన్ను ద్వేషించింది, లోకం నన్ను ద్వేషించింది, నన్ను హింసించింది, శ్రమ పెట్టింది, నన్ను అవమానించింది. సో ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఎందుకంటే నేను కానీ మీరు కానీ లోక సంబంధులము కాదు, మనం భూలోక నివాసులము కాదు, మనం పరలోక నివాసులము. కాబట్టి ఈ లోకం మనకి వేరుగా ఉంటుంది. అదే ప్రభువారు వారిని బలపరుస్తున్నాడండి. కానీ లోకాడి నుంచి వెళ్ళిపోవటానికి
సమయం ఆసన్నమైన తరువాత తన శిష్యులను ఎలా బలపరుస్తున్నాడో చూడండి. ఇదిగో మీకు ఇన్ని శ్రమలు వస్తాయి, నీ హింసలు వస్తాయి, మీరేం భయపడవద్దు, మీరు తొట్టిల్లిపోవద్దు, నా తండ్రి నాకు తోడున్నట్టే మీకు కూడా మన దేవుడు తోడుంటాడు, మీరు ఆ శ్రమల్లోంచి బయటపడతారు. ఒకవేళ మీరు శ్రమల్లోనే లోకాన్ని ముగించుకున్నా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నా దగ్గరికే వస్తారు మీరు. ఎందుకంటే ఆ లోకము మిమ్మల్ని ఏదైతే ద్వేషిస్తుందో లోకము, అది ముందుగా నన్ను ద్వేషించింది, నన్ను హింసించింది. దేవుని సంగమా, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, నిన్న కూడా చూసాము, ఇద్దరు సహోదరులు, మిడిల్ వయసు ఉంటుంది, వారి లోకంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు చిన్న చిన్న పోరగాళ్ళండి, యవనస్తులు, వాళ్ళని దుర్భాషలాడుతూ కొడుతుంటే అలా తలకాయ దించుకొని చేతులు అడ్డం పెట్టుకుంటూ మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎంతో మందిని చంపారు, ఎంతో మందిని కొడుతున్నారు. ఏంటి, ఎందుకు ఇలా తలదించుతున్నారు? వాళ్ళు కొట్టలేరా, తిట్టలేరా, వాళ్ళకి మాటలు రావా అంటే వస్తాయి. కానీ ఇలా జరుగుతుందని నా ప్రభు చెప్పాడు కదా, సో ఇలా జరిగితే మాకు ఆశీర్వాదం అనుకొని తలదించుకొని వెళ్ళిపోతున్నారండి. మనలో వాక్యం వింటున్న వాళ్ళు ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే అలాంటి అనుభవంలోకి వెళదాం. మనం ఎప్పుడు మనము మన ఇంట్లో, మన చర్చిల్లోనే మన వారితోనే సహవాసం చేస్తూ ఏదో చేసేస్తున్నానని భ్రమలో లేకుండా ఒకసారి లోకంలోకి వెళ్ళి చూడాలి. మిమ్మల్ని లోకంలోకి పంపిస్తున్నానని ప్రభు వారు చెప్పింది అదే శిష్యులకి. మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు లోకం మిమ్మల్ని స్నేహించదు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, హింసిస్తుంది. మనం కూడా లోకంలోకి వెళితేనే కదా తెలిసేది. అలా కాకుండా ఒక గీత గీసుకొని ఆ గీతలో ఆ సర్కిల్లోనే మనం బ్రతికేస్తే మనకెవరికి శ్రమలు రావు. ఎందుకంటే మనం రాజీ పడి బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి అలాంటి వారికి పరలోక ప్రవేశం ఉండదండి. దేవుని సంగమా, మనం ఆలోచిస్తే మనం లోక సంబంధులము కాదు, ఆయన ప్రత్యేకంగా వారిని ఏర్పరచుకున్నాడంట, లోకంలో నుంచి వేరు చేశాడంట. లోకంలో నుంచి వేరు చేసి ప్రత్యేకపరచుకొని ఏం చేశాడో తెలుసా? తన గ్రంథములో రాసుకున్నాడంటండి వాళ్ళ పేర్లు. ఇదిగో వీళ్ళందరూ నా బిడ్డలు, వీళ్ళందరూ నా పిల్లలు, వీళ్ళకి ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి హింస వచ్చినా వీళ్ళని నేను కాపాడాలి, వీళ్ళని నేను భద్రపరచాలి, వీళ్ళని నేను బలపరచాలని తన గ్రంథంలో ఆ పేర్లు రాసుకున్నాడంటండి. ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిన మాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నిజంగా ఇక్కడ ఈ గ్రంథంలో మన పేరు ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరూ, ఎవరు భూనివాసులు అంటే లోకంతో రాజీ పడేవాళ్ళు, లోకంతో స్నేహం చేసేవాళ్ళు, శరీర సంబంధులుగా బ్రతికేవాళ్ళు, భౌతిక సంబంధులుగా బ్రతికే వాళ్ళందరూ కూడా ఎవరంటే వాళ్ళందరూ కూడా భూనివాసులు. వారికి ఎలాంటి శ్రమలు, హింసలు రావండి. కానీ ఎవరికి హింసలు కరువు వస్తుందంటే, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. తన గ్రంథంలో రాసుకుంటున్నాడంటండి తన వారి పేర్లు అందరికీ కూడా. తన గ్రంథంలో రాసుకున్న వారందరూ కూడా ఆయన లెక్క కంప్లీట్ అయినప్పుడు ఆయన సెకండ్ కమింగ్ భూలోకానికి వచ్చేస్తాడు. అందుకోసమే రాసుకుంటున్నాడు. సహదాసుల లెక్క పూర్తయిపోతే యేసుప్రభు వారు సెకండ్ కమింగ్ భూలోకానికి వస్తాడండి. మరి ఆ సహదాసుల లిస్టులో నీ పేరు ఉందా? చెక్ చేసుకున్నావా? ఇదిగో రేపు 13వ తారీఖు ఎలక్షన్ ఉంది 2 రాష్ట్రాల్లో. ఆ ఓటర్ లిస్టులో మన పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఓటు వేయాలి. ఇంకా మన వారు చూసి చెప్తారు మనకు ఓటు ఉందా లేదని, తీసేశారని. ఎంతోమంది పేర్లు తీసేస్తూ ఉంటారు. రాసిన పేర్లు ఎలా తీసేశారండి? రాసిన పేర్లు ఎలా తీసేశారు? ఆల్రెడీ రాశారు కదా, అంతకుముందు ఓటేసాం కదా, మరి మన పేర్లు ఎందుకు తీసేశారు? ఎందుకు తీసేశారంటే నువ్వు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి తీసేసి ఉండొచ్చు, లేదా ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ వల్ల నీ పేరు ఎగిరిపోయి ఉండవచ్చు. అది ఎంత వాస్తవమో, రాయబడిన పేరు ఎలాగైతే తుడిచివేయబడిందో, కొట్టివేయబడిందో, జీవగ్రంథంలో రాయబడిన నీ పేరు కూడా కొట్టివేయబడుతుంది. మరలా నువ్వు లోకంతో స్నేహం చేసినా, మరలా విడిచి వచ్చిన పాపంలోకి వెళ్ళిపోయినా, అపవాదితో స్నేహం చేసినా, లోకంతో రాజీపడి బ్రతికినా, పైకి భక్తి గల వాడిని వాళ్ళే బ్రతికినా,
నీ పేరు కూడా తుడిచివేయబడుతుంది. రాసిన ఆయన తుడిపేయలేడా? జీవ గ్రంథంలో మన పేరు బాప్తిసం పొందినప్పుడు మన పేరు తన గ్రంథంలో రాసుకుంటాడు. రాసిన ఆయన తుడిపివేయగలడు కూడా. బాప్తిసం పొందినప్పుడు రాసిన మన పేరు మనం చనిపోయేంత వరకు తుడిపి పెట్టకుండా ఉంటే మనం హ్యాపీ. అలా కాకుండా మధ్యలో తుడిపేసుకునే పరిస్థితులు మనం కల్పించుకున్నామా? ఆ పరిస్థితులే ఎలాంటివంటే, పైకి భక్తి కలిగిన వారి వల్లే బ్రతకటం, వేషధారిలాగా బ్రతకటం, లోకంతో స్నేహం చేయటం, విడిచి వచ్చిన పాపాన్ని మరలా కొనసాగించటం, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోవటం, దేవుని యొక్క సంకల్పం ఎరగకుండా బ్రతకటం, క్రీస్తు ప్రభు యొక్క బలియాగం అంటే లెక్క లేకుండా బ్రతకటం, అదే మన పేరు తుడిచివేయబట్టడానికి కారణాలు అవుతాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలని దేవుడు మనకి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడండి. అందుకోసమే తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ కూడా లోకములో నుంచి తన కుమారుని సహవాసానికి పిలిచాడండి. మన ఊరికే సంఘంలోకి రాలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనం అందరం కూడా ఆయన సంకల్పంలో, ఆయన ఆకర్షణలో ఉన్నాం కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ కూడా తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు పిలిచారండి? పరమ తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను క్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి పిలిచాడండి. ఎంత పెద్ద ఇన్విటేషనో కదా. మనకేమో ఆ ఇన్విటేషన్ అంటే పెద్దగా లెక్క ఉండదు. ఎవడైనా పనికి మాలిన ఒక రాజకీయ నాయకుడు మనకు ఫోన్ చేసి పలానా చోట మీటింగ్ ఉంది రమ్మంటే 10 మందికి చెప్పుకుంటాం ఆ మాట, ఇదిగో పలానా వాడు నాకు ఫోన్ చేశాడని. మనకి ఇన్విటేషన్ ఇచ్చింది సృష్టికర్త అయిన దేవుడు అండి. తన కుమారుని సహవాసానికి పిలిచింది. ఎంత వెయిట్ ఉండాలండి ఆ మాటకి. దానికి తగ్గట్టుగా మన జీవితం ఎంత లోబడి విధేయత కలిగి బ్రతకాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకొని తలకాయ ఉంచుకొని అయ్యా నాయనా అని మాట్లాడతామే, నటించేస్తామే, నువ్వంటే నాకు చాలా గౌరవం అని. అలా ఉండమని చెప్పట్లేదు దేవుడు. యథార్థంగా బ్రతుకునైనా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభు యొక్క సహవాసానికి మనల్ని తండ్రి అయిన దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఆయన మహిమలో, ఆయన సింహాసనం మీద మనం కూడా అడుగు పెట్టాలని. అలా అడుగు పెట్టాలంటే ఆయన లోకము ద్వేషించింది, వ్యతిరేకించింది, హింసించింది. అలాగనే ఆయన వారిని అందరినీ కూడా ఆ ప్రభు దగ్గరికి ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా లోకం ద్వేషిస్తుంది, హింసిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా ఆ ప్రభు వారి వలె సద్భక్తితో బ్రతకటానికి ఇష్టపడి వచ్చిన వాళ్ళు. అలాంటప్పుడు ఇలాంటి శ్రమల హింసలు వచ్చినప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనమేమో చిన్న ఇబ్బందులైనా సరే, ఏదో క్రైస్తవుడు అయినప్పటి నుంచి, బాప్తిజం పొందినప్పటి నుంచి నాకు అన్ని ఇబ్బందులు వచ్చినాయి పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయండి అంటారు. అలా వస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పి కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. ఇదిగో నేను దేవునికి ఆకర్షణలో ఉన్నాను, పరలోకానికి సిద్ధపడుతున్నాను. ఏదో జాబ్ వచ్చినప్పుడు, పెళ్లిళ్ళు అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, మన కుటుంబంలో ఏదైనా మేలు జరిగినప్పుడు, శరీర సంబంధమైన అనారోగ్య సమస్యలు తీరిపోయినప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకోవటం కాదండి. మనకు శ్రమల హింసలు వస్తున్నప్పుడు మనం ఇంకా భక్తిగా బలపడటానికి దేవుడు మనకి ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నాడు కాబట్టి అప్పుడు పెట్టుకోవాలి మనం ప్రార్థన, కుటుంబ ప్రార్థన. సేవకుల్ని, విశ్వాసులు అందరినీ పిలిచి ఎంత గొప్ప ఆశ్చర్యం వేస్తుందో తెలుసా అందరికీ. మిగిలిన వారు అందరూ కూడా ఎలా బలపడతాడో తెలుసా. ఇదేంటి ఆశ్చర్యంగా, శ్రమల హింసలు వస్తుంటే వీళ్ళకి ఇలాంటి కృతజ్ఞత కూడా పెట్టుకుంటారంటారు. ఈ కొరింథీ పత్రికలోనే వాళ్ళకు వస్తున్న ఆ శ్రమలే దేవునికి ఒక కృపని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళకంట శ్రమలు వస్తుంటే అది దేవునికి ఒక కృపని చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. కానీ మనమేమో చిన్న చిన్న సమస్యలకి వెనుదిరిగేస్తూ ఉంటామండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా తండ్రి అయిన దేవుని పట్ల, సంకల్పం పట్ల నిర్లక్ష్యం లేకుండా భయం కలిగి, బాధ్యత కలిగి బ్రతికే వారిగా ఉందాం.
లోకంలో ఉన్నంతకాలం మనకి శ్రమలు హింసలు వస్తూనే ఉంటాయి. ఇంకా శ్రమలు ఎవరికి వస్తాయి? ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొండ మీద ప్రసంగములో మన ప్రభువారు చేసిన ఆ బోధలో నీతి నిమిత్తం హింసించబడే వారికి శ్రమలు వస్తాయని చెప్తున్నాడు అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఎందుకు మనకి హింసలు కావాలి? మనం పరలోకంలో ప్రవేశించాలంటే. ప్రారంభంలో చెప్పాడండి. తర్వాత ఆయన అలా బ్రతికాడు. ఆయన తర్వాత వచ్చిన శిష్యులు అలా బ్రతికారు. ఇప్పుడు వారి తర్వాత ఆ లిస్టులో మనమున్నాం, మన పేర్లు ఉన్నాయి. మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆ నిత్య రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనకి తక్కువై ఉన్నది ఏంటంటే శ్రమలు, హింసలు లేవు. అన్నీ ఉన్నాయండి. సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. సంపూర్ణ బైబిల్ మన చేతిలో ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యం చెప్పే దేవుని సేవకులు ఉన్నారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందింది. మనకు నచ్చిన సేవకుని మాటలు మనం వినొచ్చు. నిజంగా మనం ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇన్ని పరిస్థితులు మనకున్నా మనం దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే అది చాలా ప్రమాదం. నీతి నిమిత్తం మనం హింసించబడే స్థాయికి వెళ్ళాలి. నీతి నిమిత్తం హింసించబడటం అంటే ఒకే ఒకటండి, రాజీ పడి బ్రతికే బ్రతుకులు మనకు ఉండకూడదు. అన్ని విషయాల్లో రాజీ పడి బ్రతకాలి. భార్యాభర్తలు ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే రాజీ పడి బ్రతకాలరా, అలా నేర్చుకోరా అంటారు. నిజమే, అక్కడ రాజీ పడాలి. ఎందుకంటే ఏక శరీరంగా జీవితాన్ని ప్రారంభించిన మనం చనిపోయేంత వరకు విడిపోకూడదు. విడిపోయిన దేవునికి అవమానం వస్తుంది కాబట్టి, మన కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది కాబట్టి, మన పిల్లలు చెల్లాచెదురైపోతారు కాబట్టి కలిసి ఉండాలి. అక్కడ రాజీ పడాలి. కానీ లోకంతో మాత్రం రాజీ పడకూడదు. లోక సంబంధిగా బ్రతకూడదు, శరీర సంబంధిగా బ్రతకూడదు, భౌతిక సంబంధిగా బ్రతకూడదు. భూనివాసులు అందరి పేర్లు జీవ గ్రంథం నుంచి వారి పేర్లన్నీ కూడా కొట్టివేయబడతాయి. కానీ లోకంతో రాజీ పడని వారికి శ్రమలు, హింసలు వస్తాయి. అలాంటి వారికి కుటుంబంలోని శ్రమలే, ఉద్యోగంలో శ్రమలే, శరీరంలో శ్రమలే, ఎక్కడ చూసినా శ్రమలే కనపడతాయి. కానీ వాటన్నిటి విషయంలో కూడా ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించే బ్రతుకు మన ముఖంలో కనబడాలి సమాజానికి, లోకానికి. అరే వీడు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే క్రీస్తును ధరించుకున్న వారు అలాగనే ఉంటారని మన జీవితం ఒక పాఠంగా కనబడాలి లోకానికి. అపోస్తులందరినీ కూడా మనం అలాగనే చూసాం. మన ప్రభువారిని కూడా మనం అలాగనే చూసాం. ఏంటి ప్రభా వీళ్ళు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలిగారంటే వాళ్ళు పొందబోయే ఆ యొక్క స్వాతంత్ర్యం, ఆ మహిమ, ఆ ఘనత, ఆ మెప్పు ఎంత గొప్పదో వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు వెళ్ళక ముందే. అందుకని వాళ్ళంత ఆనందంగా బ్రతికారండి. కానీ మనమేమో ఉపవాసం ఉన్నా సరే అవతల వాళ్ళు గుర్తిచ్చేస్తారు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు నీరసపు ముఖం పెట్టుకొని ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి కనబడితే, ఏంట్రా అలా ఉన్నావంటే ఈరోజు నేను ఫాస్టింగ్. ఉపవాసానికి అవతల వాళ్ళు మనం గుర్తిస్తే, లోకము మనల్ని ద్వేషించినప్పుడు, లోకంలో మనకు శ్రమల, హింసలు కలుగుతున్నప్పుడు మనం ఇంకెంత డీలా పడిపోతాం, ఇంకెంత డల్గా కనిపిస్తాం సమాజానికి. అప్పుడు మనల్ని చూసి ఎవడైనా క్రైస్తవుడు అవటానికి ఇష్టపడతాడా? ఎన్ని శ్రమలు, హింసలు, ఇబ్బందులు వచ్చినా సరే ఎప్పుడు మన ముఖంలో సంతోషం కనపడుతూ ధైర్యంగా, యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని చూసి అనేక మంది క్రైస్తవులు అవటానికి అవకాశం ఉంటుంది. అది మనం లోకానికి నేర్పాల్సిన పాఠం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి, చిన్న చిన్న శరీర సంబంధమైన ఇబ్బందులకే మనము కృంగిపోతూ ఉంటే ఎవడో క్రైస్తవుడు అవడండి మనల్ని చూసి, మనం ఎంత వాక్యం చెప్పినా కూడా. ఆ మాటలోని శక్తిని గ్రహించిన వారమై మన జీవితాలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా కనపడతాం చూసాము లోకానికి. అప్పుడు మనల్ని చూసి అనేక మంది క్రైస్తవులు అవ్వగలుగుతారు. వారి ఆత్మను పరలోకానికి చేర్చగలుగుతారు. వీలైతే అలాంటి జీవితాన్ని మనం ప్రారంభిద్దాం.
అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మన కళ్ళ ముందు మన సహోదరులు, మన బంధువులు, స్నేహితులు ఎంతమందో ధైర్యం లేక ఇబ్బందులు పడుతూ, ఎందుకన్నా క్రైస్తవుని అయ్యానా, ఎందుకన్నా ఇలాంటి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టానని ఏడుస్తున్న వారు కూడా లేకపోలేదు. ఒక మాట చెప్పేసి ముగిస్తానండి. మా ఊర్లో సజ్జాపురంలోనే ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ఇందాక మనం చదువుకున్న మాట. ఆల్రెడీ దేవుడు తన గ్రంథంలో మన పేర్లు రాసుకున్నాడు కదా, మనం ఎలా బ్రతికినా చనిపోతే చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని ఒక తప్పుడు ప్రచారం చేసేవాడండి. ఆయన కూడా చనిపోయాడు. వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయనకి తను ఎక్కడికి వెళ్ళాడు అనేది. పేరు రాసిన ఆయన తుడిపోయేయటానికి కూడా శక్తి కలిగిన వాడు. ఓటర్ లిస్టులోనే చూసాం మనం, మన పేర్లు రాశారు, ఎన్నోసార్లు ఓటేసాం, కానీ మరలా ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ ఓటర్ లిస్టులో మన పేరు ఉండదు. ఏదో ఒక కారణం చేత తీసివేయబడి ఉంటది. అలాగనే జీవ గ్రంథంలో మన పేరు కూడా ఏదో ఒక చిన్న పొరపాటు, తప్పు, పాపం, బలహీనత, మనకున్న వ్యసనం, మనకున్న టంగ్ స్లిప్, ఏదో ఒక కారణం చేత అది తుడిచివేయబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా? నా పేరు జీవ గ్రంథం నుంచి తుడిచివేయబడిందా, అలాగనే పదిలంగా ఉందా? అటు ప్రియ దేవుని సంగమా, మనకు వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటికప్పుడు అద్దం ముందు నిలబడి ఎలాగైతే ప్రతిరోజు మన జీవితాన్ని, మన యొక్క శరీరాన్ని పరిశీలన చేసుకుంటూ ఉంటామో, అద్దం అనే బైబిల్ దగ్గరికి వెళ్ళేసి ప్రతిరోజు మన ఆత్మ సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభుకిష్టులుగా బ్రతుకుతూ మనమందరం కూడా ఆయన మన కోసం సిద్ధం చేసిన ఆ మహిమ లోకంలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.